Good afternoon, students. Today we are discussing about what is standard deviation and construct standard deviation. How to construct standard deviation. In early our classes, we are discussed mean chart construction, range chart construction. Likewise, today we discuss standard deviation chart construction. In standard deviation chart, first we take a sample from a population, a sample standard deviation from a population. Say standard deviation of population S, standard deviation of sample S, standard deviation of population sigma. For example, a sample is drawn from a population with sample standard deviation S. S is symbol on sample standard deviation. The population standard deviation sigma. The population standard deviation sigma. ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ ఒక పాపులేషన్ నుంచి ఒక శాంపుల్ తీసుకున్నట్లయితే శాంపుల్ ఏంటి శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ తీసుకున్నట్లయితే ఎక్కడి నుంచి పాపులేషన్ నుంచి ఇక్కడ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ దేంతో ఇండికేట్ చేస్తున్నాడు సిగ్మాతో ఇండికేట్ చేస్తున్నాడు ఓకేనా అందులోంచి ఇంకొక స్టాండర్డ్ డీవియేషన్ తీసుకున్నట్లయితే అంటే పాపులేషన్ నుంచి ఒక శాంపుల్ తీసుకుని దానికి స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే దాన్ని దేంతో ఇండికేట్ చేస్తున్నాడు ఇక్కడ ఎస్తో ఇండికేట్ చేస్తున్నాడు ఎస్ ఈజ్ స్మాల్ లెటర్ ఎస్ అమ్మ ఇక్కడ గుర్తుపెట్టుకోండి స్మాల్ లెటర్ అది ఎస్ అమ్మ వి నో ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఎస్ అంటే శాంపుల్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ స్టాండర్డ్ డీవియేషన్కి ఎక్స్పెక్టేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు n-1/n సిగ్మా స్క్వేర్ n-1/n సిగ్మా స్క్వేర్ ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు సెకండ్ ఇయర్లో నేర్చుకుంటారమ్మా ఈ ఫార్ములాస్ మీరు సెకండ్ ఇయర్లో ఆల్రెడీ నేర్చుకున్నారు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు n-1/సిగ్మా స్క్వేర్ ఇవన్నీ పెద్ద పెద్ద డెరివేషన్స్ అనమాట ఈ డెరివేషన్స్ మీరు సెకండ్ ఇయర్లో చేస్తారు ఆల్రెడీ సో దేనికి ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్కి కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ కావాలి మనకి ఎస్ స్క్వేర్ అవసరం లేదు ఇప్పుడు కావాలి కాబట్టి ఇక్కడ ఏంటి రూట్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట అంటే రూట్ ఓవర్ n-1/n ఇంటూ సిగ్మా స్క్వేర్ ఈ రూట్ ఓవర్ n-1/n అనే ఎన్ని ఇక్కడ ఏం చేస్తున్నారంటే సిగ్మా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుద్ది n-1/n రూట్ ఉంటుంది దాన్ని C2 అనుకుంటున్నాడు దేర్ఫోర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు C2 సిగ్మా expectation of s equal to C2 sigma. We know that variance formula already you know what is variance and how to find variance, what is the variance formula already you know in your early classes. Variance of s equal to variance of s square minus variance of s equal to expectation of s square minus expectation of s whole square. Expectation of s square minus expectation of s whole square. ఇక్కడ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ అంటే n-1/n సిగ్మా స్క్వేర్ మైనస్ n-1 మైనస్ సింపుల్గా అమ్మ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ అంటే ఏంటి n-1/n సిగ్మా స్క్వేర్ ఓకేనా ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ హోల్ స్క్వేర్ అనమాట ఇక్కడ దీన్ని ఏమనుకుంటున్నానంటే ఈ వాల్యూ ప్లస్ n-1/n ఇంటూ సిగ్మా స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ హోల్ స్క్వేర్ రెండు వాల్యూస్ సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు C3 సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు C3 సిగ్మా వేరియంట్స్ని సాల్వ్ చేస్తే మనకి C3 సిగ్మా అని వచ్చింది అనమాట ఇప్పుడు కానీ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనకి సిగ్మా తెలిస్తే లిమిట్స్ ఎలా ఉంటాయి సిగ్మా తెలియకపోతే లిమిట్స్ ఎలా ఉంటాయి 2 కేసెస్కి 1 ఫార్ములాస్ రాస్తాం ఫైనల్గా కంట్రోల్ చార్ట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది తర్వాత ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది నెక్స్ట్
ద కంట్రోల్ లిమిట్స్ ఫర్ ఎస్ చార్ట్ ఆర్. మెయిన్ ఫార్ములా ఏంటి ఇక్కడ? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎస్. ఇక్కడ అప్పర్ లిమిట్ కాబట్టి ఓన్లీ ప్లస్ ఇండికేట్ చేసుకుంటాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎస్. 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎస్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ C2 సిగ్మా ప్లస్ 3 ఇంటూ C3 సిగ్మా. 3 ఇంటూ C3 సిగ్మా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ అంటే C2 సిగ్మా, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ C3 సిగ్మా. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు? సిగ్మా అనేది కామన్ తీయచ్చు. సిగ్మా ఇంటూ C2 ప్లస్ 3C3 సేమ్ యాజ్ ఇప్పుడు మనకు అప్పర్ లిమిట్ కంట్రోల్ లిమిట్ అంతా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు లోవర్ లిమిట్ కంట్రోల్ అనమాట. ఇక్కడ ఓన్లీ మైనస్ అనేది డిఫరెన్స్, మిగిలినంతా కూడా కామన్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు C2 సిగ్మా మైనస్ 3 ఇంటూ C3 సిగ్మా. ఇక్కడ కూడా సిగ్మా కామన్ తీస్తాడు. C2 మైనస్ 3C3. CL ఈక్వల్ టు C2 సిగ్మా. CL ఈక్వల్ టు C2 సిగ్మా. CL అనేది సెంట్రల్ లిమిట్ అనమాట. సెంట్రల్ లిమిట్ ఈక్వల్ టు C2 సిగ్మా. ఓకే, నేను ఫార్ములాస్ ఒకసారి చూడండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎస్. ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, C2 సిగ్మా అనేది దాని వాల్యూ అనమాట. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎస్ అంటే C3 సిగ్మా. రెండింటిలోంచి సిగ్మా అనేది కామన్ చేస్తాం ఫార్ములాలో. నెక్స్ట్ అలాగే మైనస్. నెక్స్ట్ సెంట్రల్ లైన్. నెక్స్ట్ ఇఫ్ వాల్యూ ఆఫ్ సిగ్మా ఈజ్ అన్నా. ఓకే, ముందు చెప్పింది దేనికి? సిగ్మా తెలిస్తే ఓకే అలా చేసేస్తాం డైరెక్ట్గా, నో ప్రాబ్లం. ఇప్పుడు సిగ్మా అనేది మనకు తెలియకపోతే అనమాట. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎస్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ తెలీదు, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి మనకు ఫార్ములా? స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎస్ అంటే C3 సిగ్మా అని చెప్పి చెప్పుకున్నాం కదా. ముందు ఫార్ములా ఉంది, ఒకసారి చూడండి, అది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎస్ బార్ ప్లస్ 3 ఇంటూ C3 బై C2 ఎస్ బార్. రెండింటిలోంచి ఎస్ బార్ కామన్ చేస్తాం. అంటే 1 ప్లస్ 3 ఇంటూ C3 బై C2 ఎస్ బార్ ఈక్వల్ టు ఈ కాన్స్టెంట్ అంతటిని ఏమనుకుంటున్నాడంటే అక్కడ B4 కింద ఇండికేట్ చేస్తాడు. క్యాపిటల్ లెటర్ B4 ఎస్ బార్. B4 ఎస్ బార్ కింద ఇండికేట్ చేసుకుంటున్నాడు. సేమ్ LCL ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్ బార్ మైనస్ 3 C3 బై C2 ఎస్ బార్. ఎస్ బార్ కామన్ తీసాడు. ఇందాక అప్పర్ లిమిట్ కాబట్టి B4తో ఇండికేట్ చేసుకున్నాం. ఇప్పుడు లోవర్ లిమిట్ కాబట్టి B3తో ఇండికేట్ చేసుకుంటున్నాం. బీలు అనేవి కాన్స్టెంట్లు అమ్మ. ఇక్కడ అప్పర్ లిమిట్ అయితే పెద్ద నెంబర్ ఇచ్చుకుంటున్నాం, లోవర్ లిమిట్ అయితే చిన్న నెంబర్ ఇచ్చుకుంటున్నాం, అంతే తేడా. ఎస్ బార్. CL ఈక్వల్ టు ఎస్ బార్. C అండ్ B ఆర్ కాన్స్టెంట్స్ డిపెండింగ్ ఆన్ శాంపుల్ సైజ్ n. డిపెండింగ్ ఆన్ శాంపుల్ సైజ్ n. శాంపుల్ సైజ్ని బట్టి ఈ B వాల్యూస్, B4, B3 వాల్యూస్, ఈ వాల్యూస్ C3, C2 ఉన్నాయి కదా, వాల్యూస్ అన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట శాంపుల్ సైజ్ని బట్టి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. కన్స్ట్రక్షన్ ఏం చేస్తాం? ఇక్కడ y యాక్సెస్, x యాక్సెస్ తీసుకుంటాం. x యాక్సెస్ మీద శాంపుల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని నెంబర్స్ తీసుకుంటాం. y యాక్సెస్ మీద స్టాండర్డ్ డీవియేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. స్టాండర్డ్ డీవియేషన్స్ వాల్యూస్ ఎంతెంత వచ్చినాయి వాల్యూస్, అందులో అప్పర్ వాల్యూ ఎంత, లోవర్ వాల్యూ ఎంత, దాన్ని బట్టి మనం స్కేల్ డిసైడ్ అయ్యి ఆ స్కేల్ అనేది y యాక్సెస్ మీద ఇండికేట్ చేస్తాం. The sample points are plotted as points against the corresponding sample number. శాంపుల్ నెంబర్కి మనం తీసుకున్న స్కేల్స్కి రెండింటికి కరెస్పాండెంట్గా మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ ప్లాట్ చేయాలన్నమాట. ప్లాట్ చేసినట్లయితే ఏమవుతుంది? ఇఫ్ ఆల్ పాయింట్స్ లై విత్ ఇన్ ద కంట్రోల్ లిమిట్స్ ద ప్రాసెస్ ఈజ్ అండర్ స్టాటిస్టికల్ కంట్రోల్. ఒకవేళ అన్ని పాయింట్స్ కూడా అప్పర్ లిమిట్కి లోవర్ లిమిట్కి ఇన్ బిట్వీన్గానే ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏమంటాం? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ టాపిక్ గురించి. ఇన్ బిట్వీన్గానే ఉంటే ద ప్రాసెస్ ఈజ్ అండర్ స్టాటిస్టికల్ కంట్రోల్. ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఐటమ్స్ అనేవి కూడా పర్ఫెక్ట్గా వస్తున్నాయి, వాటి క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, నో ప్రాబ్లం, ప్రొసీడ్ యువర్ ప్రొడక్షన్ అని చెప్పేసి ప్రొడక్షన్ మేనేజర్కి ఒక స్టేట్మెంట్ ఇస్తాం. ఒకవేళ మనం చార్ట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమైనా పాయింట్స్ అబవ్ ద అప్పర్ లిమిట్ ఆర్ బిలో ద లోవర్ లిమిట్,
అబౌవ్ ద అప్పర్ లిమిట్ ఆర్ బిలో ద లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ మనం ఏదైతే ఇండికేట్ చేసుకున్నామో దానికంటే బయటకు వెళ్ళిపోయినాయి అనుకోండి, లేదా లోవర్ లిమిట్ ఏదైతే మనం ఇండికేట్ చేసుకున్నామో దానికంటే కిందకు వచ్చినాయి అనుకోండి. అంటే క్వాలిటీ అప్పర్ లిమిట్ కంటే పైకి వెళ్ళిపోవడం అంటే ఏంటి, క్వాలిటీ మనం అనుకున్న దానికంటే ఓవర్గా ఇంక్రీజ్ అయిపోవడం. లోవర్ లిమిట్ కంటే కిందకి వెళ్ళిపోవడం అంటే ఏంటి, మన క్వాలిటీ మనం ఎంతైతే మినిమం క్వాలిటీ ఇది మెయింటైన్ చేయాలనుకుంటున్నామో అంతకంటే తక్కువ క్వాలిటీకి వెళ్ళిపోవడం. బాగా ఎక్కువ క్వాలిటీకి వెళ్ళిపోయినా మనకి ప్రాఫిట్ రాదు. అలాగే బాగా తక్కువ క్వాలిటీకి వెళ్ళిపోతే డిమాండ్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు అనమాట. కన్జ్యూమర్ అనేవాడు మనం ప్రొడక్షన్ని పర్చేజ్ చేయడానికి ఇష్టపడ్డాడు, ఎందుకంటే క్వాలిటీ లేదు కాబట్టి. ఓవర్ క్వాలిటీ ఇచ్చేస్తాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ క్వాలిటీ ఇచ్చేస్తే ఏంటి, ప్రొడ్యూసర్కి లాస్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్లో ఒక వస్తువు ప్రిపేర్ చేద్దామని అనుకున్నాం, మనం ఒక ఐటెం రెడీ చేయాలని అనుకున్నాం. కానీ అది ఓవర్ క్వాలిటీ ఇచ్చడం వల్ల మన ప్రైస్ ఏమో 10 రూపీస్ అని డిసైడ్ అయ్యాము, అదేమో 20 రూపీస్కి వెళ్ళిపోయింది. 20 రూపీస్కి వెళ్ళిపోయినప్పుడు దాని క్వాలిటీ 10 రూపీస్కి మనకి సేల్ చేసామనుకో మనకి ఏమన్నా యూజ్ ఉండదు, లాస్ వస్తుంది. అందు గురించి మనం ముందే లిమిట్స్ క్రియేట్ చేసుకుంటాం. క్వాలిటీ అనేది ఈ లిమిట్కి మధ్యలోనే ఉండాలి, ప్రాసెస్ అనేది ఈ లిమిట్కి మధ్యలోనే జరగాలని కొన్ని లిమిట్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఆ లిమిట్స్నే అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్. సెంట్రల్ లైన్ అనేది ఏంటి, మీడియం అనమాట. మీడియంగా యావరేజ్గా క్వాలిటీ అనేది మినిమం అక్కడ ఉండాలి. యావరేజ్గా క్వాలిటీ అనేది అంటే ఇన్ బిట్వీన్ అనమాట, ఇన్ బిట్వీన్ అప్పర్ కంట్రోల్ అండ్ లోవర్ కంట్రోల్. యావరేజ్గా ఉండాలి, సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ అంటాం కదా, అలాగే ఇక్కడ యావరేజ్గా ఉండాలని చెప్పేసి సిఎల్ అనుకోండి. ఓకేనా. ఒకవేళ ఏమన్నా బయటకు వెళ్తే ప్రాసెస్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తున్నాను. అవుట్ ఆఫ్ కంట్రోల్ని ప్రొడక్షన్ని ఒకసారి స్టాప్ చేసి మన ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుని అగైన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయమని చెప్తాను అనమాట. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, we will meet again our next class.